యా హాయ్ అండి. నేను మీకు ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో ఏ హీరోలా ఉన్నాడనేది మీరు చెప్పాలి. ఓకే. ఏ హీరో లాగున్నాడు అనేదా? యెస్. ఇది యాక్చువల్లీ మోక్షజ్ఞ గారి పిక్చర్ కదా! రీసెంట్‌గా చూసాననమాట. సో, ఏ హీరో లాగా ఉన్నాడు అంటే సో, ఫస్ట్ థింగ్ ఏందంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యే విషయం ఇది నేను చూసినప్పుడు. నిజంగా ఇంతకుముందు ఏందంటే ఫ్యాట్‌గా ఉన్నప్పుడు సో, కొంచెం హీరో మెటీరియల్ కాదు అని అనేవాళ్ళు గానీ ఇప్పుడైతే నిజంగా చాలా బాగా స్లిమ్ అయినాడు మోక్షజ్ఞ చూస్తా ఉంటే. సో, నిజంగా హీరో మెటీరియల్ అని ఇప్పుడు అంటా ఉన్నారు. ఏ హీరో లాగా ఉన్నాడంటే నాకైతే స్లైట్‌లీ కొంచెం జూనియర్ ఎన్టీఆర్ వైబ్స్ నాకొస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ అది మీరు ఆ పిక్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లో ఉండే ఆ సైడ్ యాంగిల్ లుక్ కావచ్చు, లేకపోతే దాని తర్వాత వచ్చిండే మూవీ 'టెంపర్'లో సైడ్ యాంగిల్ లుక్ కావచ్చు అలా నాకు అనిపిస్తా ఉందన్నమాట. నందమూరి పోలికలే ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఇంత కష్టపడిన వ్యక్తికి కంప్లీట్లీ మంచి డైరెక్టర్ దొరికినాడని నాకు అనిపించింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతున్నాడు అని. ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది? ప్రశాంత్ వర్మ అంటే ఇంకా మనకు తెలిసిండేది. సో మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనమాట, మనకు తెలిసిండేది. సో ఇంకా చూస్తాం మనం మూవీ అవుట్పుట్ ఎలా ఉంటుంది. మోక్షజ్ఞ పక్కన ఎలాంటి హీరోయిన్స్ అయితే బాగుంటారు అంటారు? మోక్షజ్ఞ పక్కన యాక్చువల్లీ కొంచెం యంగ్గానే ఉన్నాడు కాబట్టి సో ఎవరైనా యంగ్ హీరోయిన్స్ అయితేనే కొంచెం బెటర్ అనమాట. సో శ్రీలీల, ఎందుకంటే మనకు బాలకృష్ణ వాళ్ళ డాటర్గా చేసింది కాబట్టి అండ్ తను కూడా స్లిమ్గానే ఉంది కాబట్టి సో మోక్షజ్ఞ, శ్రీలీల. ఇప్పుడు యాక్చువల్లీ శ్రీకాంత్ వాళ్ళ సన్నుతోనే శ్రీలీల సెట్ అయింది అనమాట. రోషన్ ఇంకా యంగ్గా ఉంటాడు. సో ఈ అమ్మాయితో కూడా శ్రీలీల సెట్ అవుతుంది. సో కొంచెం కృతి శెట్టి ఒక ఉప్పెన టైంలో అంటే సెట్ అయ్యేది కానీ సో ఇప్పుడు స్లైట్లీ తన ఓల్డర్ హీరోస్ చేసింది కాబట్టి నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీలీల గారు అయితే ప్రాపర్ అనిపిస్తారు. మన ఎన్టీఆర్ కోసం వచ్చింది కాబట్టి దేవర మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? యా దేవరా మూవీ నిజంగా చెప్తాను, నాకైతే ట్రైలర్ కొంతమందికి అది మిక్స్డ్ టాక్ ఉందన్నమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ ట్రైలర్ పక్కన పెట్టేసి కొరటాల శివ గారు ఏంటంటే ఇప్పుడు దెబ్బతిన్న పులిలాగా అనమాట. ఎందుకంటే ఆయన ఆచార్య ఫ్లాప్తో చాలా మంది ఆయన క్రిటిసైజ్ చేస్తారు. సో నెక్స్ట్ పూరి జగన్నాథ్ మీరు నెక్స్ట్ శ్రీను వైట్ల అది ఇది అని అన్నారనమాట. బట్ డెఫినెట్లీ కొరటాల శివ గారి క్యాలిబర్ మనకు తెలుసు. ఆయన ఆచార్య పక్కన పెట్టేస్తే పాస్ట్ 4 మూవీస్ మిర్చి, శ్రీమంతుడు, భరత్ అని నేను, జనతా గ్యారేజ్ ఎక్కడ మనం తప్పులు పట్టలేమన్నమాట. సో అలాంటి క్యాలిబర్ ఉన్న డైరెక్టర్ డెఫినెట్లీ ట్రైలర్ కట్ సరిగ్గా ఉండకపోవచ్చు కానీ బట్ మూవీ అయితే ఎక్సలెంట్ ఉండబోతుంది నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ ఇంకొక 2 వీక్స్ సేమ్ ఇదే టైంకి మనం మాట్లాడుకుంటాం మూవీ రిజల్ట్. నాకు తెలిసి చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మోక్షజ్ఞ మూవీలో మన బాలకృష్ణ గారు అండ్ అలాగే ఎన్టీఆర్ గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మరి ముగ్గురు నందమూరి హీరోస్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? యా దట్ విల్ బి గుడ్ అండి. ఎందుకంటే మనకు మోక్షజ్ఞ గారికి ఇనిషియల్లీ కూడా అలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనమాట. ఎవరికైనా ఇనిషియల్లీ అలాంటి సపోర్ట్ ఇవ్వాల్సిందే. సో మనకు నేను కొన్ని విన్నానమాట. మోక్షజ్ఞ గారు ఈ మూవీ కాకముందు బాలకృష్ణ గారి డైరెక్షన్ ఆదిత్య 369 లాగా దానికి ఆదిత్య 965 సంథింగ్ ఏదో అలా మొత్తానికి ప్రశాంత్ వర్మతో డైరెక్షన్ ఫిక్స్ అయింది. అండ్ మీరు చెప్పినట్లు గెస్ట్ అపీరియన్సెస్ ఉంటే డెఫినెట్లీ ఇంకా ఎక్కువ టికెట్లు తెగుతాయన్నమాట. ఎందుకంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు అందరూ వస్తారు కాబట్టి. అండ్ మోర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ కంటెంట్ బాగుంటే చాలండి. ఇప్పుడు హనుమాన్ మూవీ చూడండి, మనకు ఆ కలెక్షన్స్ హీరో ఏమైనా ఎస్టాబ్లిష్డ్ హీరోనా కాదనమాట. మనకు హీరో 1-2 సినిమాలు తీసిండే హీరోనే. సో కంటెంట్ ఇస్ కింగ్ అనమాట. సో కంటెంట్ బాగుండేలాగా, కథ బాగుండేలాగా, స్క్రీన్ ప్లే బాగుండేలాగా చూసుకుంటే మోక్షజ్ఞ విల్ బి ఏ గ్రేట్ స్టార్. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా ఇందాకే అమ్మాయి పిక్ చూపించింది అనమాట రిలీజ్ అంటే పిక్. ప్రెసెంట్ అయితే నిజంగా చాలా సన్నగా అయిపోయినాడు. ఇనిషియల్లీ ఇంతకుముందు హీరో మెటీరియల్ కాదు అది